హాయ్ హలో అండి. చూడండి ఫ్రెండ్స్, మన ఈఎస్కే రైతు సామ్రాజ్యం వాళ్ళ దోస చెట్లు, నాంగో కంపెనీ వాళ్ళ కైరా సీడ్స్ అనేది డబుల్ వేసారండి ఫార్మరు. చూడండి, ఫ్లవర్స్ క్రాపింగ్ కూడా బాగా పడుతుందండి. చెట్టు కూడా ఆల్మోస్ట్ 6 ఫీట్ పైన వస్తూ ఉంది. వర్షాల కారణంగా సారం బాగుండడంతో చెట్టు డెలివరీ బాగా వస్తుందండి. రైతులందరికీ చెప్పడం ఏమంటే, ఇప్పుడు చెట్టు ఇలా యుక్త వయసులో ఉన్నప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు రోగం వస్తుందనేసి ముందుగానే పసిగట్టి ప్లాన్తో అడ్వాన్స్గా స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మన చెట్టుకి డౌనీ, బూడిద రోగం కానీ, ఊజీ అనేది కానీ ఎటువంటిది రాకుండా ఉంటుంది. మన రైతులు కొంతమంది ఏం చేస్తారంటే, చెట్టు బాగా వచ్చేసింది, పచ్చగానే ఉంది, మనకి ఇంకేమి రోగం రాదు అనేసి వదిలేస్తారు. సో అలా వదిలేయడంతో 3-4 డేస్ కంటిన్యూస్గా వర్షం ఏమన్నా పడుతూ ఉంటే అలాగే సడన్గా డౌనీకి అనేది చెట్టు ఈజీగా రోగం వచ్చి స్ప్రెడ్ అవుతుందండి. సో మన రైతుల కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.